హరే కృష్ణ. సో కూర్మగ్రామంలో ఈ భగవద్గీత, దేవాది దేవుడు కృష్ణుడు, వాల్మీకి రామాయణము, ఇంకా భాగవతం, ఈ పుస్తకాల ఆధారం మీద మనం జీవిస్తున్నాం ఇక్కడ. సో భగవద్గీతలో మీరు చూడొచ్చు, కృష్ణుడు అర్జునుడికి బోధించింది ఈ భగవద్గీత. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి శ్లోకానికి మీకు పదపదార్థము, తాత్పర్యం, భాష్యం ఉంటుంది. ప్రతి శ్లోకానికి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. భగవద్గీతలో 5 ముఖ్యమైన విషయాలు ఉంటాయి: జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ. జీవ అంటే మన గురించి, ఆత్మ గురించి. ఆత్మ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, తన ఒక స్వభావం ఏంటి. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పిక్చర్లో, ఇక్కడ మనం జన్మిస్తున్నాము, పెద్దగా అవుతున్నాము, ముసలం అవుతున్నాం, చనిపోతున్నాం. సో శరీరం మారుతూ ఉంది, కానీ మనం మారట్లేదు, మన ఒక గుర్తింపు మారట్లేదు. ఎందుకంటే మనం ఈ శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ మనం.